అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు నానాటికి క్షీణిస్తున్నాయి. వివాహ బంధం పవిత్రతను విస్మరించి కొందరు పరాయి పురుషుడు స్త్రీ మోజులో పడి దాంపత్య జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఈ అక్రమ సంబంధాల కారణంగా కుటుంబాలను చిన్న భిన్నం చేసుకుంటున్నారు. ఇది కేవలం వారి వ్యక్తిగత జీవితాలపైనే కాకుండా వారి కుటుంబం సమాజం పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తోంది. అక్రమ సంబంధాలతో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు హత్యలు చేసేందుకు కూడా వెనకాడటం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో పడిన భార్య భర్తను అతి కిరాతకంగా చంపించిన సంఘటన ఇక్కడ నల్గొండలో కలకలం రేపుతోంది. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండల పరిధిలోని వెలుమకన్నె గ్రామానికి చెందిన వల్లపు మల్లేష్ ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి హేమలత అనే మహిళతో వివాహం కాగా వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కొన్నాళ్ల పాటు వీరి కాపురం బాగానే సాగింది. మధ్యలో ఏమైందో ఏమో తెలియదు, కానీ అదే గ్రామానికి చెందిన రేవెల్లి నవీన్తో హేమలతకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రియుడి ప్రేమలో మునిగిన హేమలత తన భర్తను దూరం పెడుతూ వస్తుండటం, భార్య ప్రవర్తన మీద భర్తకు అనుమానం రావటం, దీంతో హేమలతపై మల్లేష్కు నిఘా పెట్టడంతో భార్య వివాహేతర సంబంధం బయటపడింది. ఇదే విషయంపై హేమలతను మల్లేష్ చాలాసార్లు మందలించాడు, బుద్ధి మార్చుకోవాలన్నాడు. అయినా ఆమె తీరు మారకపోవడంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తపై కక్ష పెంచుకుంది హేమలత. ఇంట్లో నిత్యం జరుగుతున్న గొడవల గురించి ప్రియుడు నవీన్తో చెప్పింది. దీంతో మల్లేష్ హత్యకు ఇద్దరూ కలిసి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అనుకున్నట్టుగానే పథకంలో భాగంగా మల్లేష్ నవీన్లు మద్యం సేవించడానికి వెళ్ళారు. అక్కడ మల్లేష్కు నవీన్ ఫుల్లుగా మద్యం తాగించాడు. అనంతరం ఇంటి దగ్గర దింపేశారు. అయితే మద్యం మత్తులో ఇప్పటికే మల్లేష్ స్పృహలేని స్థితికి వెళ్ళిపోయాడు మద్యం తాగిన తర్వాత. ఇక ఇదే అదునుగా భావించిన నవీన్ హేమలత మల్లేష్ గొంతు నులిమి హత్య చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు భార్య హేమలత అనేక ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. కానీ కోడలు ప్రవర్తనపై అనుమానం రావడంతో మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు నిజం బయటపడింది. దీంతో హేమలతతో పాటు ప్రియుడు నవీన్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం విచారిస్తున్నారు. నల్గొండ జిల్లా గట్టుప్పల్ మండలము వెలుమకన్న గ్రామంలో డిసీజుడు వల్లపు మల్లేష్ అనే అతను 37 years ఉంటాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతను అదే గ్రామంలో. అతన్ని 10th రోజున ఈ నెల 10వ తారీఖు రోజున చనిపోవడం జరిగింది. అది సాధారణ మరణం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ వల్లపు హేమలత ఎలియాస్ హరిత ఈమె వాళ్ళ మామయ్యకు బంధువులు చెప్పడం జరిగింది. చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ కూడా రాత్రి అర్ధరాత్రి చనిపోయాడు అనే సమాచారం మేరకు కాంప్లైంట్ వాళ్ళ మృతుని యొక్క తల్లి ఇస్తే అక్కడ 174 సస్పిషియస్ డెత్ కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు భార్య పైననే అనుమానం వ్యక్తపరుస్తూ కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అట్టి దానిలో విచారణలో భాగంగా అతని యొక్క స్మోదరింగ్, తర్వాత మూతి చంపడము, మూతి చంపడము, అదేవిధంగా మెడలు విచ్చి చంపడం అని చెప్పేసి రిపోర్ట్ రావడము, దాన్ని బేస్ చేసుకొని భార్యను తరవుగా విచారిస్తే భార్య గత 3 years నుంచి రేవెల్లి నవీన్ అనే అతను అదే గ్రామానికి చెందిన అతనితో ఇలిసిట్ రిలేషన్ అక్రమ సంబంధం ఏర్పరచుకుంది. ఇతని భర్తతో సరిగా కాపురాన్ని సహకరించకుండా అతను ఏమన్నైనటువంటి రేవెల్లి నవీన్తో అక్రమ సంబంధం ఏర్పరచుకొని వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు. అప్పుడప్పుడు ఈ క్రమంలో భర్త అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతో భర్తను ఎలాగైనా తొలగించుకోవాలని ఇద్దరు ప్లాన్ చేయడము. వాళ్ళిద్దరి ప్లాన్లో భాగంగా 10వ తారీఖు రోజున ఈ నెల ఈ మృతుడు ఏదైతే ఇల్లు కడుతున్నాడో ఆ ఇల్లు కట్టేదానికి ఇతను A1 నవీన్ పనిచేయడానికి వస్తాడు, టైల్స్ పని చేయడానికి చెప్పడం జరుగుతుంది. నిన్న ఈవినింగ్ ఇతన్ని ఇరువురిని పట్టుబడి చేసి అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరుస్తున్నాము.